గుక్కెడు నీటి కోసం ఆరాటం, మండుటెండలో పోరాటం. ఇది కర్నూలు జిల్లా ప్రజల పరిస్థితి. తుంగభద్ర, హంద్రీనీవా, కుందు నదులున్న తాగునీరు కరవే. మండుటెండలో మైళ్లకు మైళ్లు నడవాల్సిందే. అంత దూరం వెళ్లినా దొరికేది కలుషిత జలమే. జిల్లాలో మొత్తం 13,411 బోర్లున్నాయి. పంచాయతీరాజ్ శాఖ నిర్వహణలో 1833, జిల్లా పరిషత్ పరిధిలో 44 రక్షిత మంచినీటి పథకాలున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎండిపోయాయి. గాజుల దిన్నె ప్రాజెక్టు నుంచి హంద్రీకి నీరు విడుదల చేయడం లేదు. నంద్యాల నీటి పథకం నిర్మాణాలు నేటికి పూర్తి కాలేదు. ఆదోని డివిజన్లో 100కు పైగా గ్రామాలు చెలమల మీదే ఆధారపడుతున్నాయి. గ్రామంలో తాగునీటి వసతి లేక దగ్గరలోని వాగులు, నదుల నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే వేసవి ముదిరితే పరిస్థితి ఇంకెంత తీవ్రంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. కుళాయిలు ఉన్నాయి కానీ సరిగ్గా రావు. మేము చదువుకోవాలని ఉంది కానీ నీళ్లు తేవడానికే సరిపోతుంది. స్థానిక ఎమ్మెల్యే గాని, ఎంపీలు గాని, ప్రజాప్రతినిధులు కనీసం మీరు ఏం చేస్తున్నారు, మీరు తింటున్నారా, ఉంటున్నారా, మీ పరిస్థితి ఏమని ఇంతవరకు మా గ్రామాల వైపు కన్నెత్తి చూసిన పాపన పోలేదు. దీని నుంచి నీళ్లు తాగి ఈరోజు చికెన్ గుండె గానీ, జ్వరాలు గానీ, ఈరోజు మోకాళ్ళ నొప్పులు గానీ, విపరీతంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈరోజు ఆసుపత్రిలో చేరిన సందర్భాలు ఉన్నాయి. పశువులు కానీ, కుక్కలు కానీ అన్ని కూడా దీంట్లోన తాగుతాయి. అదే మా కర్మ చేసి ఈ గ్రామంలో పుట్టినాం కాబట్టి మాకు ఏరే నీళ్లు స్కోప్ లేదు కాబట్టి ఈ నీళ్ళని, ఈ దరిద్రాన్ని అనుభవిస్తున్నాము. అదే ఈ నీళ్ళు అయిపోతే కూడా మేము ఇంతకంటే ఇంకా దరిద్రం అనుభవించాల్సినటువంటి పరిస్థితి మాకు దాపురించింది. పూర్తిగా పోయింది. కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు చాలా ఇబ్బందిగా ఉంది. చిన్నపిల్లలు కూడా చాలా మంది కూలీ పనిపోయే వాళ్ళు ఉన్నారు. చిన్నపిల్లలు ఇంటికి ఇడిసి నీళ్ళు పట్టబోంటే దాదాపు 2 కిలోమీటర్లు పైబడి మనం నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. దొరికి కొద్దిపాటి కలుషిత నీరు తాగి ప్రజలు రోగిష్ఠులవుతున్నా అధికారులు తాత్కాలిక చర్యలతో నెట్టుకొచ్చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం కోసం ఏ చర్యలు తీసుకోవడం లేదు.